పొట్ట అనేది ఎందుకు దెబ్బతింటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టమక్ అనేది పొట్ట అనేది ఎందుకు దెబ్బ తింటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొట్ట అనేది దెబ్బతింటానికి ఎక్కువగా ఆకలితో ఉంటాం తినకుండా సరిగా టయానికి భోజనం చేయకుండా ఆకలితో ఉండటం వల్ల పొట్ట అనేది ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది. మరి మనం టయానికి భోజనం చేయకపోవటం వల్ల మనకి గ్యాస్ కూడా వచ్చే అవకాశం ఉంది. గ్యాసులో మరి ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. గ్యాసులు అనేవి 3 రకాలు ఉన్నాయి. 1 ఈసోఫేగస్ అల్సర్, 2 డియోడిన్ అల్సర్, 3 గ్యాస్ట్రైటిస్. అయితే ఎందుకు వస్తాయి? టయానికి తినకపోతే ఎక్కువ ఆలోచించినా వస్తాయి, నొప్పుల పిల్లలు ఎక్కువ ఆడినా వస్తాయి, పచ్చళ్ళ కారం మసాలా పులుపు ఎక్కువ తిన్నా వస్తాయి. మరి ఆకలితో విపరీతం ఆకలి ఉన్నా తినకపోవటం వల్ల ఉపాసాలు ఉండటం వల్ల కూడా ఈ గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసోఫేగస్ అల్సర్ అంటే ఏంటంటే గొంతులో మనం ఆహారం పోయే గొట్టం ఒకటి ఈసోఫేగస్ అనేది ఉంటుంది. దాన్ని తెలుగులో ఆహార నాళిక అంటారు. ఇది పూసినప్పుడు అక్కడే మంటగా కారుగా నోటెంబడి నీళ్లు వస్తుంది. దీన్ని ఈసోఫేగస్ అల్సర్ అంటారు. డియోడిన్ అల్సర్ అంటే మనం ఆహారం తినగలే నొప్పి వచ్చింది. నొప్పి రాగలే ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు వాటర్ తాగినప్పుడు తగ్గిపోతుంది. దీన్ని డియోడిన్ అల్సర్ అంటారు. గ్యాస్ట్రైటిస్ అంటే మనం ఆహారం తీసుకోగలే ఏదైనా నొప్పి వచ్చినప్పుడు మరి ఆహారం తీసుకున్నప్పుడు నొప్పి అనేది విపరీతం అయిపోతుంది. మరి ఎందుకు వస్తుంది? టయానికి తినకపోయినా ఆహారం మెత్తగా నవ్వులు తినకపోయినా కూడా మరి ఈ గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆకలితో ఉన్నప్పుడు కూడా ఈ గ్యాస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇందువల్ల పొట్ట అనేది దెబ్బతింటానికి, స్టమక్ అనేది దెబ్బతింటానికి ఈ కారణాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.